ఇప్పుడు మనం ఊప్స్ కాన్సెప్ట్స్ ఇన్ పైథాన్ గురించి నేర్చుకుందాము. మేజర్గా మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సెకండ్ వన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, Python is the best example for both procedure-oriented programming language and object-oriented programming language. ఎందుకంటే ప్రొసీజర్ అంటే ఏంటంటే ఫంక్షన్స్. సో పైథాన్లో మనము ఫంక్షన్స్ యూజ్ చేసి మన యొక్క టాస్క్ని అచీవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్. ఏదైనా సరే ఆబ్జెక్టే. డేటా టైప్ కూడా ఒక ఆబ్జెక్టే. ఓకే, లిస్ట్ ఈజ్ ఆబ్జెక్ట్. పైథాన్లో ఏదైనా ఆబ్జెక్ట్. ఓకే, సో పైథాన్ అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ వీడియోలో ఇప్పుడు మనము ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాము. సో మేజర్గా మనకి ఒక 6 కాన్సెప్ట్స్ ఉంటాయి. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ క్లాస్. సెకండ్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్. సో థర్డ్ వన్ ఏంటంటే ఎన్క్యాప్సులేషన్. తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే అబ్స్ట్రాక్షన్. ఫిఫ్త్ వన్ ఇన్హెరిటెన్స్. లాస్ట్ వన్ పాలిమార్ఫిజం. సో మేజర్గా ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఈ 6 కాన్సెప్ట్స్. ఇప్పుడు మనం ఈ 6 కాన్సెప్ట్స్ 1 by 1 నేర్చుకుందాము. ఫస్ట్ వన్ ఏంది? క్లాస్. సో అసలు క్లాస్ అంటే ఏంది? ఫస్ట్ క్లాస్ యొక్క డెఫినేషన్ చూద్దాము. ఇట్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. క్లాస్ అంటే బ్లూ ప్రింట్ అంటే ఏంది? ప్లాన్. ఇట్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ప్లాన్ ఫ్రమ్ విచ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. సో ఇది మనకి మేజర్గా క్లాస్ యొక్క డెఫినేషన్. సో క్లాస్ యొక్క డెఫినేషన్ ఉంది. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ప్లాన్ ఫ్రమ్ విచ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. సపోజ్ మనం ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఏం చేస్తాము? ఆ హౌస్కి సమ్ ప్లాన్ డిజైన్ చేస్తాము. ఈ ప్లానింగ్ని, బ్లూ ప్రింట్ని ఏమంటామంటే క్లాస్ అంటాము. ఈ ప్లానింగ్ ప్రకారం ఏం చేస్తాము? మనం ఒక హౌస్ని బిల్డప్ చేస్తాము, ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఈ హౌస్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాము. ఓకే, సో అది మనం డిస్కస్ చేసాము. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ప్లాన్. క్లాస్ అంటే ఏంది? బ్లూ ప్రింట్ అండ్ ప్లాన్. అంటే ఈస్ట్ ఎంత వదిలేస్తున్నాము, వెస్ట్ ఎంత వదిలేస్తున్నాము, సో ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలి, ఎన్ని హాల్స్ ఉండాలి. సో ఆ ప్లాన్ మొత్తాన్ని మనం ఏమంటామంటే క్లాస్ అంటాము. వేరియాస్ ఆబ్జెక్ట్ అంటే ఏంది? ప్లాన్ ప్రకారం మనం కన్స్ట్రక్ట్ చేసే హౌస్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాము. సపోజ్ మనం ఒక స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకుంటున్నాము. సో స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే మనకి ఏం కావాలి? మనకు ఒక కెమెరా కావాలి, డిస్ప్లే కావాలి, స్పీడ్ కావాలి, మదర్ బోర్డ్ కావాలి, ర్యామ్ కావాలి, రోమ్ కావాలి. సో ఈ కాంపోనెంట్స్ అన్నీ మనకి కావాలి. సో దాన్ని మనం ఏమంటామంటే క్లాస్ అంటాము. ఓకే, మనకు కావాల్సిన కాంపోనెంట్స్. ఇప్పుడు కాంపోనెంట్స్ అన్నిటినీ అసెంబుల్ చేసి ఏం చేస్తాము? ఒక ఫోన్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఆ ఫోన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాము. సో వేరియాస్ ఆ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వేరియస్ కాంపోనెంట్స్ కావాలి కదా. సో దాని ప్రకారం ఒక ప్లాన్ మనం డిజైన్ చేసుకుంటాము. సో ఏమేమి కావాలి మనకి ర్యామ్ కావాలి, రోమ్ కావాలి, తర్వాత ఒక మదర్ బోర్డ్ కావాలి, కెమెరా కావాలి. సో ముందు ఒక ప్లాన్ డిజైన్ చేస్తాము. ఈ ప్లానింగ్ని క్లాస్ అంటాము. ఈ ప్లానింగ్ ప్రకారం ఏం చేస్తాము? మనం ఫోన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఆ ఫోన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాము. సో అది మనకి మేజర్గా క్లాస్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు ఇంకొక పాయింట్ చూద్దాము. క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంది? ఒక్కసారి కనుక మనం ఒక క్లాస్ని డిక్లేర్ చేస్తే కనుక, ఒక్కసారి కనుక మనం క్లాస్ని క్రియేట్ చేస్తే, ఆ క్లాస్ని యూజ్ చేసుకొని మనము ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక బ్లూ ప్రింట్, ఒక ప్లాన్ని మనం డిజైన్ చేసుకున్నాము.
సో ఆ ప్లాన్ యూజ్ చేసుకొని మనము ఒక 100 హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో అందుకని మనం ఏమనొచ్చు, క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఒక్కసారి ప్లాన్ డిజైన్ చేస్తున్నాము, ఆ ప్లాన్ని యూజ్ చేసుకొని ఒక 100 హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఆ 100 హౌసెస్ అనేది ఏంది, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనం డిజైన్ చేసిన ప్లాన్ ఏంది, క్లాస్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాము. క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. సో మనకి తెలుసు, మెథడ్స్ని మనం ఫంక్షన్స్ అని కూడా అనొచ్చు. వేరియబుల్స్ అండ్ మెథడ్స్. సో క్లాస్లో మనకి మేజర్గా ఏముంటాయి అంటే వేరియబుల్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే మెంబర్స్ అంటాము. సో వాట్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద క్లాస్? ద మెంబర్స్ ఆఫ్ క్లాస్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. సో క్లాస్లో డిక్లేర్ చేసే వేరియబుల్స్ని, మెథడ్స్ని మనం ఏమంటాము, మెంబర్స్ అంటాము. ద వేరియబుల్స్ అండ్ మెథడ్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్ ఆర్ నోన్ యాజ్ మెంబర్స్ ఆఫ్ ద క్లాస్. ఇప్పుడు మనం ఒక క్లాస్కి, పైథాన్లో ఒక క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలో సింటాక్స్ చూద్దాము. ఇన్ డెప్త్గా మనము ఫ్యూచర్ వీడియోస్లో వేరియస్ ఎగ్జాంపుల్ చూస్తాము. ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే క్లాస్ మీద కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, ఇన్హెరిటెన్స్ ఉంటుంది, పాలిమార్ఫిజం ఉంటుంది, వేరియస్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ప్రతి ప్రోగ్రామ్లో మనం క్లాస్ డిక్లేర్ చేయాల్సిందే, బికాజ్ ఇది ఊప్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కాబట్టి. ఓకే, సో ఇన్ డెప్త్గా మనం ఫ్యూచర్లో చూద్దాము. ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఎలా డిక్లేర్ చేస్తాము, సింటాక్స్ చూద్దాము. సో లెట్ us see the syntax for declaring a class in Python. క్లాస్ని మనం డిక్లేర్ చేయాలి అంటే క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము, ఫాలోడ్ బై క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ని యూజ్ చేయాలి, క్లాస్ నేమ్ని ఒక క్లాస్ నేమ్ ఇవ్వాలి, అండ్ ఇట్ ఎండ్స్ విత్ కోలన్. బికాజ్ మనం సిలో ఏం చేస్తాము, కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాము, జావాలో కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాము, C++లో కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాము, బట్ పైథాన్లో మాత్రం కోలన్ యూజ్ చేస్తాము. కోలన్ తర్వాత మనం ప్లేస్ చేసేది మొత్తం ఏమవుతుందంటే బాడీ ఆఫ్ ద క్లాస్ అవుతుంది. సో క్లాస్లో మనం మేజర్గా ఏం పెడతాము, క్లాస్లో మనకి మేజర్గా ఏముంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ ఉంటాయి. వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ ఏ క్లాస్. సపోజ్ ఒక స్టూడెంట్ అనే క్లాస్ ఉందనుకోండి. సో క్లాస్, సో స్టూడెంట్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ నేమ్, క్లాస్ స్టూడెంట్. తర్వాత క్లాస్ నేమ్ దేంతో ఎండ్ అయ్యింది, కోలన్తో ఎండ్ అయ్యింది. తర్వాత మనకి వేరియబుల్స్, మనకి సిలో కానీ C++లో కానీ జావాలో కానీ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఇంట్ రోల్ నెంబర్, ఇంట్ నేమ్, అట్లా డేటా టైప్ యూజ్ చేయాలి. బట్ పైథాన్లో మనకి వేరియబుల్ని డిక్లేర్ చేయాల్సిన నెస్టే లేదు. ఒక వాల్యూని కనుక ఇనిషియలైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వేరియబుల్కి డేటా టైప్ వచ్చేస్తుంది. సపోజ్ నేను ఇట్లా పెడుతున్నాను, రూల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు 10 అని అంటే ఏంది, ఇంటీజర్ వాల్యూ, కాబట్టి రూల్ నెంబర్ అనేది ఇంటీజర్ అయింది. తర్వాత నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ రాము, విత్ ఇన్ ద సింగిల్ కొటేషన్ రాము. ఇప్పుడు నేమ్ అనేది ఏమైంది, స్ట్రింగ్ అయింది. ఓకే, బికాస్ కొటేషన్స్ యూజ్ చేసాం కాబట్టి మన ఇష్టం, మనం సింగిల్ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు, డబుల్ కొటేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత మెథడ్స్ని డిఫైన్ చేస్తాము. మనకి మెథడ్స్ ఎలా డిఫైన్ చేయాలో తెలుసు. మెథడ్ అంటే ఫంక్షనేనమ్మా, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ అండ్ ఫంక్షన్, బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. సో డిఎఫ్, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్, లెట్ ద ఫంక్షన్ నేమ్ ఈజ్ డిస్ప్లే. ఫంక్షన్ కాబట్టి పెరాంథసిస్ యూజ్ చేయాలి, కర్లీ బ్రేసెస్, ఇందులో సమ్ బాడీ రాస్తాము. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ దిస్ వే వీ కెన్ క్రియేట్ ఏ క్లాస్. సో దిస్ ఈజ్ అబౌట్ క్లాస్. నౌ లెట్ us see about ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ గురించి నేర్చుకుందాము. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ చేద్దాము. సో తర్వాత నెక్స్ట్ వీడియోలో తర్వాత ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ గురించి నేర్చుకుందాము. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంది? ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ డెఫినేషన్. ఆబ్జెక్ట్ ఈజ్ యాన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. ఇన్స్టెన్స్ అంటే ఏంది? ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే ప్రతిరూపం. ఇన్స్టెన్స్ అంటే ఏంది? ప్రతిరూపం. సో మన బ్లూ ప్రింట్కి, ఒక హౌస్ని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఇనిషియల్గా ఒక ప్లాన్ కానీ బ్లూ ప్రింట్ కానీ డిజైన్ చేస్తాము. దానికి ప్రతిరూపమే మనం కన్స్ట్రక్ట్ చేసిన హౌస్. ఇన్స్టెన్స్ అంటే ఏంది? ప్రతిరూపం. అది కరెక్ట్ వర్డ్. ఓకే, సో క్లాస్ ఈజ్, ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. నెక్స్ట్ పాయింట్, ఆబ్జెక్ట్ ఈజ్ ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఆబ్జెక్ట్ ఈజ్ ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే మనం చూసే ఏదైనా ఆబ్జెక్టే. సచ్ యాజ్ దిస్ మార్కర్ పెన్, దిస్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. దిస్ డస్టర్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. ఫ్యాన్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ దట్ వి విల్ సీ, మనం చూసే ప్రతిదీ ఆబ్జెక్టే. ఫ్యాన్ ఆబ్జెక్ట్, ఈ బోర్డ్ ఒక ఆబ్జెక్ట్, ఏదైనా ఆబ్జెక్టే. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఫిజికల్ ఎంటిటీ.
అంటే ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యేదాన్ని మనం ఆబ్జెక్ట్ అంటామమ్మా. ఆబ్జెక్ట్ ఈజ్ ఫిజికల్ ఎంటిటీ, ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యేదాన్ని. వేరియాస్ క్లాస్ ఈజ్ లాజికల్ ఎంటిటీ, వేరియాస్ క్లాస్ ఈజ్ లాజికల్ ఎంటిటీ. క్లాస్ అంటే ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యేది కాదు, లాజికల్గా ఉండేది. అంటే ఏంది, ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనము ముందుగా ఒక ప్లాన్ రాస్తున్నాము. ఒక ప్లాన్, బెడ్రూమ్ అక్కడ ఉండాలి, బాత్రూమ్ అక్కడ ఉండాలి, హాల్ అక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి అని చెప్పి ఒక ప్లాన్ రాస్తాము. అది ఫిజికల్గా ఏం లేదు, లాజికల్గా రాస్తున్నాము. అదేవిధంగా ఒక స్మార్ట్ ఫోన్ని, ఒక ఫోన్ని మనం డిజైన్ చేయాలి అంటే ఏమేమి కాంపోనెంట్స్ కావాలి, ముందుగా దాన్నింటికి ఒక ప్లాన్ మనం డిజైన్ చేసుకోవాలి. ర్యామ్ కావాలి, రామ్ కావాలి, ఈ కాంపోనెంట్స్ అన్నీ కావాలి అని చెప్పి ఒక ప్లాన్ని మనం రాసుకుంటాము. అది లాజికల్గా ఉంటుంది, ఫిజికల్గా ఉండదు. ఆ ప్లాన్ ప్రకారం మనం కాంపోనెంట్స్ మొత్తాన్ని తెచ్చుకొని హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తాము, లేదంటే మన మొబైల్ ఫోన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. సో ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యేదాన్ని ఆబ్జెక్ట్ అంటాము. వేరియాస్ క్లాస్ అంటే ఏంది, లాజికల్గా ఉండేది. ఓకే, అంటే అది ఫిజికల్గా ఉండదు. ఓకే, ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఒక క్లాస్ని మనం డిక్లేర్ చేసిన తర్వాత క్లాస్లో ఉన్న వేరియబుల్స్కి మెమొరీ అనేది ఎలకేట్ అవ్వదు. సపోజ్ ఇందాక మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసాము, స్టూడెంట్ అనే క్లాస్లో రూల్ నెంబర్ నేమ్ అని చెప్పి ఒక 2 పెట్టాము. ఓకే, బట్ వాటికి మెమొరీ అనేది ఎలకేట్ అవ్వదు. సో వాటికి మెమొరీ ఎప్పుడు ఎలకేట్ అవుతుంది అంటే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎలకేట్ అవుతుంది. బికాస్ మనం ఆల్రెడీ చూసాము, ఒక్క క్లాస్ని మనం క్రియేట్ చేసి ఎన్ని ఆబ్జెక్ట్స్ని కావాలి అంటే అన్ని ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ప్రతి ఆబ్జెక్ట్కి దాని ఓన్ మెమొరీ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ 1 యొక్క రోల్ నెంబర్, ఆబ్జెక్ట్ 1 యొక్క రోల్ నెంబర్ 10 అనుకోండి, నేమ్ సమ్ ఏబిసి అనుకోండి. ఆబ్జెక్ట్ 2 యొక్క రోల్ నెంబర్ 20 అనుకోండి, రోల్ నెంబర్ 20 అనుకోండి, నేమ్ సమ్ డిఈఎఫ్ అనుకోండి. అట్లా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే, వెనెవర్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్, then only the memory will be allocated to the members of the class. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడే క్లాస్లో ఉన్న మెంబర్స్కి మెమొరీ అలకేట్ అవుతుంది. సో అదమ్మా. తర్వాత అసలు ఆబ్జెక్ట్ని మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద మెంబర్స్ ఆఫ్ ద క్లాస్. క్లాస్లో మనకి మేజర్గా 2 మెంబర్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. సో వాటిని ఎలా యాక్సెస్ చేయాలి, వాటిని యాక్సెస్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని యూజ్ చేయాలి. ఆబ్జెక్ట్ యూజ్ చేసే మనము ఆ వేరియబుల్స్ని, మెథడ్స్ని యాక్సెస్ చేయగలము. లెట్ us see the సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్. ఎలా క్రియేట్ చేస్తామంటే చాలా సింపుల్ అమ్మ. ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్, లెఫ్ట్ పెరాంథసిస్ రైట్ పెరాంథసిస్. ఇది లెఫ్ట్ పెరాంథసిస్ రైట్ పెరాంథసిస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మీకు ఫ్యూచర్లో క్లారిటీ వస్తుంది. ఓకే, బికాజ్ కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అప్పుడు మనం చూద్దాము. Let the object name is S1. S1 is equal to class name. Let the class name is student, left parenthesis, right parenthesis. సో ఇప్పుడు S1 అనే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇట్లా మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఓకే, ఎలా యాక్సెస్ చేస్తాము అంటే సింపుల్గా డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. S1 డాట్ రోల్ నెంబర్, S1 డాట్ నేమ్. సపోజ్ ఒక మెథడ్ ఉంది, ఒక ఫంక్షన్ ఉంది, S1 డాట్ డిస్ప్లే. సో ఇట్లా మనం సింపుల్గా యాక్సెస్ చేస్తాము. ఇది ఆబ్జెక్ట్ అంటే. ఇప్పుడు థర్డ్ కాన్సెప్ట్ని చూద్దాము. థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్క్యాప్సులేషన్. సో ఇంతవరకు క్లాస్ చూసాము, ఆబ్జెక్ట్ చూసాము, ఇప్పుడు మనం ఎన్క్యాప్సులేషన్ గురించి నేర్చుకుందాము. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఫస్ట్ డెఫినేషన్ రాద్దాము. ఎన్క్యాప్సులేషన్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అమ్మా. ఏ ఇంటర్వ్యూలో అయినా సరే ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్క్యాప్సులేషన్ అంటే ర్యాపింగ్ ఆర్ బైండింగ్. ర్యాపింగ్నే మనం బైండింగ్ అంటాము, లేదంటే కంబైనింగ్ అంటాము. ర్యాపింగ్ ఆర్ బైండింగ్ ఆర్ కంబైనింగ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ అండర్ ఏ సింగిల్ యూనిట్ క్లాస్. అండర్ ఏ సింగిల్ యూనిట్ కాల్డ్ క్లాస్. అంటే ఒక క్లాస్లో కనుక వేరియబుల్స్ని మనము ఫంక్షన్స్ని కంబైన్ చేసిన, ఈ కంబైనింగ్ అనే దాన్ని ఏమంటామంటే బైండింగ్ చేసిన, ర్యాపింగ్ చేసిన. ర్యాపింగ్ అంటే బైండింగే. సపోజ్ మనం ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, అందులో ఏం చేస్తాము, మెడిసిన్ వేస్తారు. ఓకే, అంటే మనం ఆ రెండింటిని ర్యాప్ చేస్తున్నాము, కంబైన్ చేస్తున్నాము. సో ర్యాపింగ్ ఆర్ బైండింగ్ ఆర్ కంబైనింగ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ అండర్ ఏ సింగిల్ యూనిట్ కాల్డ్ క్లాస్. ఒక క్లాస్లో కనుక వేరియబుల్స్ని, ఫంక్షన్స్ని పెడితే దాన్ని మనం ఏమంటామంటే ఎన్క్యాప్సులేషన్ అంటాము. వెరీ వెరీ సింపుల్. ఓకే, నౌ లెట్ us see about
నెక్స్ట్ ప్రాపర్టీ ఏందమ్మా? అబ్స్ట్రాక్షన్. వాట్ ఈజ్ అబ్స్ట్రాక్షన్? అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే రిప్రజెంటింగ్ ఎసెన్షియల్ ఫీచర్స్, దట్ మీన్స్ షోయింగ్ ఎసెన్షియల్ ఫీచర్స్ and hiding implementation details, ఆర్ దీన్నే మనం ఏమంటామంటే బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంది? రిప్రజెంటింగ్ ఆర్ షోయింగ్ ఎసెన్షియల్ ఫీచర్స్ అండ్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్ ఆర్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. అంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే యూజర్కి చూపిస్తాము. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ని మనము హైడ్ చేస్తాము. సపోజ్ మనం ఒక బైక్ తీసుకున్నాము, మనం బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాము, బట్ ఆ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయో మనకు తెలియదు. మనం గేర్లు యూజ్ చేస్తాము, గేర్ ఎలా వర్క్ అవుతుందో మనకు తెలియదు. క్లచ్ యూజ్ చేస్తాము, క్లచ్ ఎలా వర్క్ అవుతుందో తెలియదు. బ్రేక్స్ యూజ్ చేస్తాము, అవి ఎలా ఇంటర్నల్గా ఇంప్లిమెంట్ చేశారో మనకు తెలియదు. బట్ మనం బైక్ని మాత్రం డ్రైవ్ చేసుకుంటూ పోతాము. వీ కెన్ డ్రైవ్ ద bike, but we don't know how all those components are internally implemented. బ్రేక్స్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు, క్లచ్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు, గేర్స్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు మనకేం తెలియదు. లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ యాప్ ఆర్ ఏ వెబ్సైట్. మనం ఆ వెబ్సైట్ మీద, యాప్ మీద మనం వర్క్ చేస్తూ పోతాము, బట్ ఇంటర్నల్గా అది ఎలా ఇంప్లిమెంట్ చేశారో మనకు తెలియదు. ఇంటర్నల్గా వాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఇంటర్నల్గా ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు, ఏ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేశారు, ఫామ్స్ ఎలా క్రియేట్ చేశారు మనకేం తెలియదు. మనం వెబ్సైట్ మీద వర్క్ చేస్తాము, బట్ ఆ యాప్ మీద వర్క్ చేస్తాము, బట్ ఇంటర్నల్గా వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేశారో మనకేం తెలియదు. మనకు తెలియాల్సిన నెస్టీ లేదు. సో పైథాన్ ఆల్సో సపోర్ట్స్ వాట్? Abstraction means showing only the essential features and hiding the background details. Okay, so this is the fan and if you take the example of website or a mobile app, so those are the best examples for the abstraction. సో పైథాన్ ఎలా అబ్స్ట్రాక్షన్ ప్రొవైడ్ చేస్తుంది అనేది డీటెయిల్గా మనము తర్వాత డిస్కస్ చేద్దాము నెక్స్ట్ వీడియోస్లో. సో నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్ అయిపోయింది, ఎన్క్యాప్సులేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్హెరిటెన్స్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏందమ్మా? ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే యూజర్కి చూపిస్తాము, అన్నెసెసరీ డీటెయిల్స్ని మనము హైడ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్హెరిటెన్స్. సో వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే క్రియేటింగ్ ఎ న్యూ క్లాస్ ఫ్రమ్ ఓల్డ్ క్లాస్. సో మనం ఒక న్యూ క్లాస్ని ఓల్డ్ క్లాస్ నుంచి క్రియేట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాము. ఇన్హెరిటెన్స్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంది? ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ రీయూజబిలిటీ. అంటే సపోజ్ ఓల్డ్ క్లాస్లో సమ్ మెంబర్స్ ఉన్నాయమ్మా, ఓల్డ్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని మనం ఏం చేయొచ్చు? న్యూ క్లాస్లో డిక్లేర్ చేయకుండా ఈ మెంబర్స్ మొత్తాన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాము. ఎలా క్రియేట్ చేస్తున్నాము? ఓల్డ్ క్లాస్ యూజ్ చేసి చేస్తున్నాము. సో ఇలా చేస్తే ఏమవుతుంది? న్యూ క్లాస్లో ఓల్డ్ క్లాస్ యొక్క మెంబర్స్ కూడా యూజ్ అవుతాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ ఈజ్ హ్యూమన్ బీయింగ్. ఇఫ్ యూ టేక్ ఎనీ హ్యూమన్ బీయింగ్, సపోజ్ మనం ఉన్నామమ్మా, మన యొక్క జెనెటిక్స్ కావచ్చు, మన బాడీలో ఉన్న అన్ని ఫీచర్స్ కావచ్చు, మన హ్యాండ్స్ కావచ్చు, మన ఫేస్ కావచ్చు, చీక్స్ కావచ్చు, నోస్ కావచ్చు, ఐస్ కావచ్చు, లిప్స్ కావచ్చు, ప్రతిదీ ఏమవుతుంది? మన యొక్క గ్రాండ్ పేరెంట్స్ నుంచి, మన ఫ్యామిలీలో నుంచి మనకు వస్తుంది. ఓకే, సో దట్స్ వై వీ కెన్ సే దట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇన్హెరిటెన్స్. క్రియేటింగ్ ఎ న్యూ క్లాస్ ఫ్రమ్ ఓల్డ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఏముంటుంది? సింగిల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇట్లా మనకి చాలా ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. వీటన్నిటి గురించి ఫ్యూచర్లో మనము పర్ఫెక్ట్గా ఇంకా డీటెయిల్గా ప్రోగ్రాంలో నేర్చుకుందాము. ఇందులో మనం మేజర్గా ఏం ఫోకస్ చేస్తున్నామంటే వాట్ ఈజ్ వాట్, అసలు ఏంది క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంది, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంది, ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, పాలిమార్ఫిజం అంటే ఏంది, ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది తర్వాత డిస్కస్ చేద్దామమ్మా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్హెరిటెన్స్. సో లాస్ట్ కాన్సెప్ట్ ఏంది? పాలిమార్ఫిజం.
సో పాలిమార్ఫిజం అనేది 2 గ్రీక్ వర్డ్స్ నుంచి డిజైన్ చేశారు. గ్రీక్ వర్డ్స్ పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజంలో ఉన్న 2 గ్రీక్ వర్డ్స్ ఏంటంటే పాలి ప్లస్ సెకండ్ గ్రీక్ వర్డ్స్ అమ్మ. సెకండ్ వర్డ్ ఏంటంటే మార్ఫిజం. సో పాలి అంటే ఏంటంటే మెనీ, మార్ఫిజం అంటే ఏంటంటే ఫార్మ్స్. రిప్రజెంటింగ్ వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఈజ్ కాల్డ్ యాజ్ పాలిమార్ఫిజం. రిప్రజెంటింగ్ వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పాలిమార్ఫిజం. ఒక విషయాన్ని మనం మల్టిపుల్ వేస్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం పాలిమార్ఫిజం అంటాము. ఒకే ఫంక్షన్ని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ వేస్లో రిప్రజెంట్ చేస్తాము. ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా పాస్ చేసి, రిటర్న్ టైప్ డిఫరెంట్గా పాస్ చేసి, అట్లా డిఫరెంట్ వేస్లో ఇంప్లిమెంట్ చేస్తాము. అది మనకి తర్వాత నేర్చుకుందాము. మనకి మేజర్గా 2 టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ ఏంటంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. సెకండ్ వన్ ఏంటంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంది? ద డెసిషన్ అబౌట్ విచ్ ఫంక్షన్ విల్ బీ కాల్డ్. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది, దట్ విల్ బి డిసైడెడ్ డ్యూరింగ్ కంపైలేషన్ టైం. రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ద డెసిషన్ అబౌట్ విచ్ ఫంక్షన్ విల్ బీ కాల్డ్, దట్ విల్ బి డిసైడెడ్ డ్యూరింగ్ ద రన్ టైమ్. సో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంకి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్. సో వీటన్నిటి గురించి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాము. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ప్రాక్టికల్గా సమ్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్.